హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ని అయితే మనం చూడబోతున్నాం. పీఎం కిసాన్కి సంబంధించి ఇదివరకు రైతుల ఖాతాలలో 20 విడతలుగా డబ్బులైతే జమ అవ్వడం జరిగింది. 21వ విడత ఇంకొక 3 లేదా 4 నెలల్లో మనకైతే రైతుల అకౌంట్లలో జమ చేయనున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చాలా రోజుల నుండి ఒక 3 స్టెప్స్ని అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఆ విధమైనటువంటి స్టెప్స్ కంప్లీట్ చేసినట్టయితేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది రైతన్నలు ఇవి కంప్లీట్ చేయకుండా కొన్ని విడతలుగా మాకు డబ్బులు రావట్లేదు, ఈ సమ్ విడత వరకు డబ్బులు వచ్చాయి, ఆ తర్వాత నుండి ఆగిపోయాయి, మాకు రీజన్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ 3 స్టెప్స్ అనేటివి ఏమిటి, అవి ఎక్కడ కంప్లీట్ చేసుకోవాలి, మీరు ఎక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే మీకు ఈ 3 స్టెప్స్ అనేది కంప్లీట్గా అర్థమవడం జరుగుతుంది. సో ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే హైప్ పాయింట్స్ అని చెప్పేసి కామెంట్స్ దగ్గర రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు హైప్ పాయింట్స్ని కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్ పేరు వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పేజ్ని కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ 3 పనులు చేయాలి అని చెప్పేసి నేను చెప్పాను కదా, అందులో ఫస్ట్ పని ఏంటి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉందా లేదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేసుకోండి. ఆ విధంగా లింక్ అయి లేనట్టయితే మీరైతే లింక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలతో కూడిన వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, మీరు అక్కడ చూడడానికైతే అవకాశం ఉంటుంది. ఇక రెండవ పని ఏంటి అంటే పిఎం కిసాన్కి సంబంధించిన ప్రతి రైతన్న కూడా ఈకేవైసీ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈకేవైసీ అనేటటువంటి ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. దీని మీద టచ్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈకేవైసీ కంప్లీట్ అయినట్టయితే ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని చెప్పేసి కనిపిస్తుంది. కంప్లీట్ కానట్టయితే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసినట్టయితే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ కూడా కంప్లీట్ అయినట్టుగా భావించవచ్చు. సో ఈ విధంగా మీరు ఈకేవైసీ ప్రాసెస్ని కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. ఈ విధంగా 2 స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ ఐడి రైతు గుర్తింపు కార్డు అనేది ప్రతి రైతన్న చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే పిఎం కిసాన్ కానివ్వండి, ఫసల్ బీమా యోజన కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతులకి సంబంధించినటువంటి ఎలాంటి పథకాలైనా కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఉన్నటువంటి వారికే ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలను కూడా నేను ఇదివరకే మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేసి ఎవరైతే చేసుకోలేదో ఆ విధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా 20వ విడత డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మీకు 21వ విడత డబ్బులు క్రెడిట్ అవ్వాలి అంటే ఇప్పటికైనా కూడా ఈ 3 స్టెప్స్ అనేది మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితేనే మీకు ఈ డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీకు తెలిసిన రైతన్నలకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ కావాలి కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.